2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శ్రవణ్ గారు. హై సుదర్శన్ గారు. ఈరోజు నాకు వచ్చిన డౌట్ ఒకటి ఉందండి. బీయింగ్ బిజినెస్ కోచ్గా ఒక కామన్ మ్యాన్ 365 రోజుల్లో ₹1 సంపాదించగలరా? అది నిజమేనంటారా? దానికి ఎలాంటి మైండ్ సెట్ కావాలి? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారండి సుదర్శన్ గారు. అయితే ప్రతి వ్యక్తికి ₹1 జీవితంలో సంపాదించాలని కోరిక. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ తన జీవితం మొత్తంలో ₹1 సంపాదిస్తే చాలు, నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనే భావనలో ఉంటారు. కానీ మనం మైండ్ సెట్ని మార్చుకుంటే మనం ఖచ్చితంగా 365 రోజుల్లో ₹1 సంపాదించవచ్చు. సో దీనికి ఎలాగా అనేది నేను కొన్ని టాక్టిక్స్తో చెప్తాను, స్ట్రాటజిక్గా చెప్తాను. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో 3 పార్ట్స్గా చెప్తాను. అయితే మన సమయం బట్టి కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మ్యాథ్స్, తర్వాత మైండ్ సెట్, దాన్ని తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ₹1 మనం సంపాదించాలి అంటే అసలు మనం మంత్కి ఎంత సంపాదించాలి? 8,33,000 సంపాదించాలి. 8,33,000. ఓకే. సో పర్ వీక్ వచ్చేసరికి 1,92,000 సంపాదించాలి. పర్ డే వచ్చేసరికి 27,000 సంపాదించాలి. పర్ అవర్కి ₹1,141, అంటే నిమిషానికి ₹19 సంపాదించాలి. నిమిషానికి ₹19. 19 అంటే ప్రతి నిమిషంలో ₹19 రావాలని కాదు, కానీ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి తన టైంలో ఒక నిమిషం వేస్ట్ అవుతే ₹19 వేస్ట్ అవుతుంది, లేదు నేను ₹19 సంపాదించాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారనుకోండి, ఈజీగా 365 డేస్లో 1 year సంపాదించు. అయితే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే టైం ఈక్వల్ టు మనీ. సో ఇక్కడ నేను టైం ఈక్వల్ టు మనీ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇది జనరిక్ కాన్సెప్ట్, బట్ జనరల్గా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే టైంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనీ కన్నా. వాళ్ళు ఏంటంటే నాకు మనీ కొంత పోయినా పర్లేదు కానీ టైం మాత్రం సేవ్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ పూర్ మైండ్ సెట్ అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు మనీని కాపాడుకోవడం కోసం కష్టపడుతుంటారు. అయితే ఈ సమయంలో మనం టైం ఈక్వల్ టు మనీ అనేది తీసుకుందాం. ఫస్ట్ నీ నిమిషం సంపాదన ఎంతో అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నావు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ₹30,000 సంపాదిస్తున్నాడు. ఎంత? నెలకి ₹30,000 సంపాదిస్తున్నాడు. నెలకి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి 30,000 సంపాదిస్తున్నాడు అంటే నెలకి ఎన్ని రోజులు పనిచేస్తాడు? ఒక 25 రోజులు, 24 days, 25 days. సో యావరేజ్గా 25 days మనం కన్సిడర్ చేసుకుందాం. 4 సండేలు వస్తాయి, ఏదో ఒక పండగ వస్తుంది, తీసేస్తే 25 రోజులు. అంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాడు? 8 hours. 8 hours. అంటే ఇప్పుడు ఇతని గంట విలువ వచ్చేసరికి క్యాలిక్యులేట్ చేస్తే ₹150. నిమిషానికి వచ్చేసరికి ₹2.5. నిమిషానికి 2.5. ఇప్పుడు మీ జేబులో నుంచి నేను ₹10 తీసుకున్నాను అనుకోండి, హే శ్రవణ్ ఎందుకు ₹10 తీసుకున్నావు అని నాతో గొడవ పెట్టుకుంటారు. కానీ 4 నిమిషాలు ఏదైనా పనికిరాని వీడియో చూస్తే అరే నా టైం వేస్ట్ అయిపోయింది, నా మనీ వేస్ట్ అయిపోయింది అనే భావన మనకి క్రియేట్ అవ్వట్లేదు. అందుకనే ఫస్ట్ మనం రిచ్ మైండ్ సెట్, రిచ్ పీపుల్ అవ్వాలి, 1 crore in 365 days సంపాదించాలనుకుంటే టైం ఈక్వల్ టు మనీ కాన్సెప్ట్తో మనం భావించుకోవాలి. అప్పుడు మనం ఫాస్ట్గా గ్రో అవుతాం. అయితే ఒకసారి ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ అసలు ఆయన ఎంత సంపాదిస్తాడో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఆయన పర్ ఇయర్కి 121,000 కోట్లు సంపాదిస్తాడు. అంటే మంత్కి వచ్చేసరికి 4,000 కోట్లు, పర్ డే వచ్చేసరికి 169 కోట్లు, పర్ అవర్ వచ్చేసరికి 2,80,00,000, పర్ మినిట్ వచ్చేసరికి 4.7 lakhs. 4.7 lakhs. చూడండి, నేను ఇది ఒకసారి చూసిన తర్వాత నాకు క్యూరియాసిటీ వచ్చింది. అంటే చూడండి, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఒక గంటకి 2,80,00,000 సంపాదిస్తుంటే మనం నిమిషానికి ₹2.5 సంపాదిస్తున్నాం. రైట్. ఇప్పుడు ఆయన టెస్లా అని, స్పేస్ ఎక్స్ అని చెప్పి, న్యూరాలింక్ అని చెప్పేసి ఎన్నెన్నో చేయగలుగుతున్నారు. ముఖేష్ అంబానీ గారు జియో, అటు రిలయన్స్ పెట్రోల్ ఎన్నెన్నో నడుపుతున్నారు. రతన్ టాటా గారు ఎన్నో కంపెనీస్ని నడిపారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం టైంని ఎలాగైతే వాళ్ళకి 24 గంటలు మనకి 24 గంటలే కదా, కానీ వాళ్ళు గంటకి సంపాదించేది మన జీవితంలో కూడా సంపాదించలేని పరిస్థితికి మనం వచ్చామంటే మన మైండ్ సెట్ ఎంత వీక్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ రోజు నుంచి టైం ఈక్వల్ టు మనీ అనే కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకొని ప్రతి నిమిషాన్ని గనక మనం రెస్పెక్ట్ చేయగలిగితే దీన్ని నేను ఎలా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. అయితే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ చేసామనుకోండి, జాబ్లో ఎలా ఉంటుంది, మనం పని చేస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే టైం మనీ, మనం పని చేస్తున్నంత వరకు మనీ వస్తుంటాయి, పని చేస్తున్నంత వరకు మనీ వస్తుంటాయి. ఎప్పుడైతే మనం ఆపేసామో మనకి డబ్బులు ఆగిపోతాయి. ఇప్పుడు నేను మంత్ రాను అన్నాను అనుకోండి, ఏమవుతుంది? శాలరీ కట్ అయిపోతుంది, ఆ మంత్ శాలరీ ఇవ్వరు. కానీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా ఆలోచిస్తారు.
ఒక్కసారి ఈ ట్రయాంగిల్ మనం ఈ పిక్చర్ చూస్తే ఇనీషియల్గా చూడండి, టైం చాలా స్పెండ్ చేయాలి, టైం అక్కడ చాలా స్పెండ్ చేయాలి, మనీ మాత్రం వచ్చేది చాలా తక్కువ. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం టైంని తగ్గించుకుంటూ ఉంటే మనీ పెరుగుతూ ఉంటుంది. స్మార్ట్ వర్క్, టీమ్ని బిల్డ్ చేసుకోవటం, మనం బిజినెస్ని బిల్డ్ చేసుకోవటం, సిస్టమ్ని క్రియేట్ చేసుకోవటం. మనం ఒక బిజినెస్ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తాడో, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తాడో అలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టి నేను క్లోజ్ చేస్తాను. సో లీనియర్ ఇన్కమ్, ఇప్పుడు ఆ వ్యక్తికి 30,000 40,000 రూపాయలు సంపాదిస్తుంటే బాగా కష్టపడ్డాను అనుకోండి, ఎంత పెరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ డబల్ అవ్వచ్చు. బాగా కష్టపడితే డబల్ అవ్వచ్చు, లేదా 50,000 60,000 అవుతుంది. ఇంకా బాగా కష్టపడినా ₹1,00,000 వెళ్ళలేడు. దాన్ని లీనియర్ ఇన్కమ్ అంటారు. అయితే ఎవరైతే 1 crore in 365 days సంపాదించాలనుకుంటారో వాళ్ళు నాన్ లీనియర్ ఇన్కమ్ మెథడ్లో ఆలోచించాలి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మనీ సంపాదించాలంటే నేను పడుకున్నా నాకు డబ్బులు వచ్చే మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలి. రైట్. సో మనం జియో రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి, ముఖేష్ అంబానీ గారికి డబ్బులు వెళ్ళిపోతాయి. సో ఆయన ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆయన వచ్చి ఇదిగో బాబు జియో రీఛార్జ్ చేసి అని అనరు కదా. సో అటువంటి సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే, మన మైండ్ సెట్ని మార్చుకోగలిగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా సాధిస్తారు. అండ్ 1 crore in 365 days ఈజ్ వెరీ వెరీ సింపుల్ అనేది ఈ వీడియోలో మనం చెప్తాం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద ఫౌండేషన్ అండి. సూపర్ శ్రవణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోయింది, అంటే ఒక కామన్ పర్సన్ 1 minute 2.5 rupees. మీరు అన్నారు, ఒక మాట అన్నారు, మీ జేబు నుంచి 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు అంటే ఈక్వల్ టు 4 minutes టైం. సో అదే ఎలాన్ మాస్క్ ది ఒక 1 minute ఆల్మోస్ట్ నియర్ బై 5 lakhs, 4.7. ఐ థాట్ ముఖేష్ అంబానీ కూడా అంతే ఉండొచ్చు. అంటే మన 1 minute అనేది ఎంత వాల్యుబుల్. అవును. సో మీరు అన్నట్టు ఒక ఖాళీగా ఉంటే ఆల్మోస్ట్ ఇండియా ఇస్ ద యంగెస్ట్ పీపుల్స్ ఉన్న కంట్రీ. అవును. సో మోడీ ఆల్సో నెక్స్ట్ 2030కి $30 trillion వెళ్ళాలనేది ఈ థాట్. అవును. మనం ఒక మినిట్ని వెయిట్ చేస్తున్నాం అంటే మనీని కూడా వేస్ట్ చేస్తున్నట్టు. సో మనీ ఈక్వల్ టు టైం ఈక్వల్ టు మనీ అంటున్నాం. సో మీరు 1 minute అంటే 1 crore 365 daysలో ఎలా సంపాదించాలని చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే మ్యాథ్ ప్రకారంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారంగా కావచ్చు, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోకుంటే స్టార్టింగ్లో టైంని ఎక్కువ స్పెండ్ చేయాలి, మనీ తక్కువ వస్తుందని చెప్పారు. సో మన టైంని ఎంత స్పెండ్ చేసుకుంటూ వస్తే దాన్ని ఒక ఓవర్ ద పీరియడ్కి వచ్చేసరికి స్మార్ట్ వర్క్గా మారుతుంది. సో వీ కెన్ ఇంక్రీజ్ ద మనీ ఆల్సో. సో టైం ఈక్వల్ టు మనీ అని చెప్పారు. చాలా మంది ఓవరాల్గా చెప్తుంటారు టైమ్ ఈజ్ ఈక్వల్ మనీ అంటారు, కానీ బట్ ఇప్పుడు ప్రాపర్గా లీనియర్ ఇన్కమ్ ఏంటి, నాన్ లీనియర్ ఇన్కమ్ అనేది చాలా ప్రాపర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.